ఏపీలో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసేందుకు గాను ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 20వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు కూడా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ అయితే చేయనున్నారు. ఇక్కడ బిఎల్ఓలు అంటే ఎవరంటే గ్రామ స్థాయిలో ఎలక్షన్‌కి సంబంధించి వర్క్ అనేది చూసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే బిఎల్ఓలను అయితే నియమించింది. ఇక్కడ బిఎల్ఓల వర్క్ ఏంటంటే వారికి కేటాయించిన ఓట్లకి సంబంధించి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాలకు సంబంధించి కొత్తగా ఎవరికైనా ఓటు అప్లై చేయాలన్నా, తీసేయాలన్నా ఇలా ఓట్లకి సంబంధించి మొత్తం వర్క్ అంతా కూడా విలేజ్ లెవెల్‌లో ఈ బిఎల్ఓలు అయితే చూసుకుంటారు. బిఎల్ఓలు అంటే మాక్సిమం ఎవరుంటారంటే వీఆర్ఓ అయితే ఉంటారు. వీఆర్ఓ తర్వాత వీఆర్ఏ తర్వాత రీసెంట్‌గా అయితే సచివాలయం ఎంప్లాయీస్‌కి అయితే ఈ బిఎల్ఓ కింద అవకాశం అయితే ఇచ్చారు. వీళ్ళే బిఎల్ఓల కింద అయితే ఉంటారు. కొత్తగా ఎవరు ఉండరు. ఇక బిఎల్ఓలు ఇంటింటికి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారో చూసినట్లయితే ఉదాహరణకి ఓటర్ ఐడీ వెరిఫికేషన్‌లో భాగంగా మీ ఇంటికే వచ్చారే అనుకోండి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వారు ఉన్నారో వారిలో ఎవరికైనా ఓటు అనేది లేకపోతే అంటే 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన వారికి ఎవరికైనా ఓటు అనేది లేకపోతే వారికి కొత్తగా ఓటు అనేది అప్లై చేయడం కోసం మీ దగ్గర నుంచి అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ ఓటు ఉన్న వారికి సంబంధించి వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుందంటే ఎవరికైతే ఆల్రెడీ ఓట్లు ఉన్నాయో వారి పేర్లు అనేవి ఓటర్ లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. ఒకవేళ వారి పేరు కూడా ఓటర్ లిస్టులో లేకపోతే ఏముంది కొంతమంది పేర్లు ఓటు వేసినా సరే తర్వాత లిస్టులో కనిపించకపోతే మళ్ళీ కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది. అలాంటి వారి పేర్లు కూడా వారి యొక్క వివరాలు అయితే తీసుకుని కొత్తగా ఓటు అయితే అప్లై చేస్తారు. ఇక ఆల్రెడీ ఓటర్ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారంటే వారి పేరు కరెక్ట్‌గా ఉందో లేదో చూస్తారు. అలాగే వారి తండ్రి పేరు గాని, భర్త పేరు గాని వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత పుట్టిన తేదీ. వీటితో పాటు ఫోటో అనేది క్లియర్‌గా ఉందో లేదో చూస్తారు. ఒకవేళ క్లియర్‌గా లేకపోతే ఫార్మ్ 8 ద్వారా కొత్త ఫోటోనైతే అక్కడ అప్‌లోడ్ చేస్తారు. ఇక ఫోటో అనేది ఆ వ్యక్తిదే ఉందా? లేదంటే వేరే వాళ్ళదుందా? ఈ వివరాలు కూడా వెరిఫికేషన్ చేసుకొని, ఆ వ్యక్తి యొక్క ఓటర్ ఐడీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇలా ఓటర్ ఐడీ వెరిఫికేషన్ చేసే సమయంలో ఎవరైనా పర్మనెంట్‌గా వేరే చోటకి షిఫ్ట్ అయిపోతే, అలాంటి వారి వివరాలైతే తీసుకొని, వారికి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి, ప్రెజెంట్ వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి ఓటు అనేది ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ వెరిఫికేషన్‌లో భాగంగా అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో వారికి వేరే వర్క్ అయితే ఉంటుందంటే, ఇదే ఓటర్ ఐడీకి సంబంధించి వెరిఫికేషన్‌లో భాగంగా బిఎల్ఓలకి మధ్య మధ్యలో వేరే వర్క్ కూడా వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అంటే మీ ఫోటో అలాగే వేరే చోట వేరే వ్యక్తి యొక్క ఫోటో మ్యాచ్ అయితే ఇదంతా కూడా ఎలా తెలుస్తుందంటే ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ వివరాలు అయితే తీసుకుంటారు. ఇందులో భాగంగా మీ యొక్క ఫోటో లేదంటే అలాగే వేరే గ్రామంలో వేరే చోట ఎక్కడైనా ఉంటున్న వ్యక్తి యొక్క ఫోటో మ్యాచ్ అయితే ఆ వ్యక్తులిద్దరూ వేరు వేరా లేదంటే ఒకరా? అలాగే పేరు, తండ్రి పేరు మ్యాచ్ అయిన వారి వివరాలు. అంటే ఇప్పుడు నా పేరు శివగణేష్ కదా! నా పేరుతోనే వేరే రాష్ట్రంలో గాని, వేరే చోట గాని వేరే వ్యక్తి ఉండి తండ్రి పేర్లు కూడా మ్యాచ్ అవుతుంటే, అలాంటి వారి వివరాలు కూడా బిఎల్ఓ లాగిన్‌కి వెరిఫికేషన్‌కి అయితే వస్తాయి. ఇలా ఒకే పేరుతో తండ్రి పేరుతో ఇద్దరు వ్యక్తులైతే ఉన్నారో, ఆ ఇద్దరు వేరు వేరా లేదంటే ఒకరేనా? ఒకవేళ ఒకరే అయితే ఎక్కడో ఒక చోట ఫార్మ్ 7 అప్లై చేసి ఓటైతే తొలగించాల్సి ఉంటుంది. ఇద్దరు వేరు వేరు అయితే ఇద్దరికి కూడా ఓట్లయితే ఉంటాయి. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఒకే డోర్ నంబర్‌లో ఎక్కువ ఓట్లుంటే గనక అంటే కొన్ని కుటుంబాలైతే ఉంటాయి. వారి ఆధార్ కార్డ్ ద్వారానో లేదంటే రేషన్ కార్డ్ ద్వారానో ఒకే డోర్ నంబర్ పైన ఎక్కువ ఓట్లున్నప్పుడు అంటే 10 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లున్నప్పుడు అలాంటి ఓట్లను కూడా వెరిఫై చేసి వారి యొక్క డోర్ నంబర్ అనేది మారితే గనక ఆ వెరిఫికేషన్‌లో భాగంగా డోర్ నంబర్‌లు కూడా మార్చడం జరుగుతుంది. అంటే ఓటర్ లిస్ట్‌లో ఒకే డోర్ నంబర్ పైన 10 ఓట్ల కంటే ఎక్కువైతే ఉండకూడదు. అలాగే వీటితో పాటుగా మీ యొక్క ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ అని లేదంటే ఆ ఓటర్ లిస్ట్‌లో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేర్లను తొలగించడం. వీటితో పాటుగా పీఎస్ చేంజ్ అంటే అదే గ్రామంలో ఒక ఏరియా నుంచి మరొక ఏరియా కంటే ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కి ఓటు అనేది ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా ఈ ఇంటింటి వెరిఫికేషన్‌లో భాగంగా అయితే చేస్తారు. ఇలా వెరిఫికేషన్‌లో భాగంగా వచ్చిన అప్లికేషన్‌లన్నీ కూడా ఆన్‌లైన్ చేసి అక్టోబర్ 29వ తేదీన ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఓటర్ లిస్ట్‌లో ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అంటే ఆ రిలీజ్ చేసిన ఓటర్ లిస్ట్ అనేది పబ్లికేషన్ కోసం పోలింగ్ స్టేషన్‌ల పరిధిలో అయితే అందుబాటులో అయితే ఉంచుతారు. అలాగే వీఆర్ఓల దగ్గర కూడా లిస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ లిస్ట్‌లో మీకేమైనా అబ్జెక్షన్‌లు ఉన్నట్లయితే అంటే ఆ లిస్ట్‌లో మీ పేరు లేకపోవటం, లేదంటే ఇనెలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఓట్లు ఆ లిస్ట్‌లో ఉండడం, లేదంటే ఓట్లు ఒకరికంటే ఎక్కువ ఉండడం ఇలా మీకేదైనా అబ్జెక్షన్ ఉంటే ఆ ఓటర్ లిస్ట్ పైన మీరైతే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు. ఈ అబ్జెక్షన్ అనేది నవంబర్ 28వ తేదీలోపు అయితే రైజ్ చేయవలసి ఉంటుంది. అంటే అక్టోబర్ 29వ తేదీ నుంచి లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నవంబర్ 28వ తేదీ వరకు కూడా ఈ మధ్య ఆ ఓటర్ లిస్ట్‌కి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరైతే కంప్లెయింట్ చేయొచ్చు. అలాగే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన షెడ్యూల్‌లోనే అంటే ఈ షెడ్యూల్ వచ్చేసి ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేస్తుంది కదా! అందులోనే శని, ఆదివారాల్లో ఒక స్పెషల్ క్యాంపెయిన్ అయితే ఉంటుంది. ఈ స్పెషల్ క్యాంపెయిన్‌లో మీ బిఎల్ఓలు వచ్చేసి మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో అయితే ఉంటారు. అంటే మీ ఓట్లనేవి ఎక్కడైతే వేస్తారో
ఆ పోలింగ్ స్టేషన్‌లో మీ బిఎల్ఓలు అయితే అందుబాటులో అయితే ఉంటారు. ఆ టైంలో మీరు కొత్తగా ఓటు అప్లై చేయాలన్నా, తొలగించాలన్నా ఇలా ఓట్లకి సంబంధించి ఏ వర్క్ ఉన్నా సరే మీరు అప్లికేషన్ అనేది మీ యొక్క బిఎల్ఓలకి అయితే ఇవ్వచ్చు. మీరు బిఎల్ఓలకే కాకుండా మీరు ఆన్‌లైన్‌లో కూడా ఓట్లయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు డైరెక్ట్ బిఎల్ఓకి అప్లికేషన్ ఇవ్వడం ద్వారా మీ యొక్క డీటెయిల్స్ ఆన్‌లైన్ చేసిన తర్వాత డైరెక్ట్ బిఎల్ఓ లాగిన్‌కి అయితే వెళ్తాయి. అలా కాకుండా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే పర్టిక్యులర్‌గా మీరు ఏ నియోజకవర్గానికి చెందినవారు, ఏపీఎస్‌కి చెందినవారు ఇలా ఒకళ్ళకి మ్యాప్ చేసుకుంటూ లేట్ అయితే అవుతుంది. అలా కాకుండా నేరుగా బిఎల్ఓలకి అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీ బిఎల్ఓ లాగిన్‌కే మీ పేర్లన్నీ వెళ్ళడం జరుగుతుంది. ఇలా వచ్చిన అప్లికేషన్‌లన్నీ కూడా డిసెంబర్ 24 తేదీలోపు ఆన్‌లైన్ అయితే చేసి అన్ని లాగిన్‌లోనూ క్లియర్ చేసేస్తారు. ఇలా డిసెంబర్ 24 తేదీలోపు ఎవరి లాగిన్‌లోనూ కూడా ఈ ఓటర్ ఐడీకి సంబంధించి అప్లికేషన్‌లన్నీ పెండింగ్ లేకుండా అంటే బిఎల్ఓ గాని, ఈఆర్ఓ గాని, ఏఈఆర్ఓ గాని ఇలా ఎవరి లాగిన్‌లోనూ కూడా ఈ ఓటర్ ఐడీ అప్లికేషన్‌లనేవి పెండింగ్‌లో లేకుండా ఫైనల్‌గా ఓటర్ లిస్ట్ అనేది 2025 జనవరి 6వ తేదీన అయితే రిలీజ్ చేస్తారు.